శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతయవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి రాబోయేది కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానము, కార్తీక దీపము, దామోదరుని యొక్క పూజ, కార్తీక దామోదరుడు అంటూ ఉంటారు పూజ, మరియు కార్తీక మాసంలో చేసేటువంటి జపము కానీ దానము కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అంటూ ఉంటారు. మనకి చూడండి, జన్మజాతక చక్రంలో ఫలానా గ్రహము దోషముగా ఉందండి, రవి బాలేడు, లేదా చంద్రుడు బాలేడు, లేనట్లయితే ఈ కుజుడు బాలేడు అంటూ ఉంటాం. అంటే ఏమిటండి అవి బాగోపోవడం అంటే ఏమిటి? అవి ఏమైనా పనిగట్టుకొని బాగోకుండా ఉండేటువంటి స్థితిలోకి వచ్చాయా అంటే కాదు. మనము చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తగ్గట్టుగా అక్కడికి వచ్చేది ఆ గ్రహం ఆ సమయంలో ఆ యొక్క స్థితిలో ఉంది. మరి ఈ కార్తీక మాసం విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు కాబట్టి మనం నవగ్రహాలకి ఈ కార్తీక మాసంలో ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇక శని భగవానుడు యొక్క స్థితి, శని భగవానుడు గురించి తెలుసుకోవాలి అంటే, శని భగవానుడు అందరూ భయపడుతూ ఉంటారు, అయ్యో కర్మప్రదాత, కర్మాన్ని ఇచ్చేటువంటి వాడు మనకు ఇబ్బంది ఇస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమిటంటే శని భగవానుడి యొక్క కారకత్వాలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ శని దశమ లాభాధిపతి. అంటే వృత్తి మనకు కావాలి, ఒక మంచి వృత్తిలో నిలబడాలంటే శని భగవానుడు. అందుకే చూడండి, జన్మజాతక చక్రంలో శని స్థితి కనుక మనకి కేమద్రుమ యోగంలాగా, అంటే కేమద్రుమ యోగం అంటే చంద్రుడు సింగిల్గా ఉంటే చెప్పుకుంటాం. అలాగే ఆ యోగంలాగా చంద్రుడు శని కనుక సింగిల్గా ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి ఉన్న ప్రదేశంలో ఉంటే వక్రించాడు అనుకోండి, ఉన్న ప్రదేశంలో ఉంటే వారు రాణించరు, వేరే ప్రదేశానికి వెళ్ళాలి. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార, అదేవిధంగా వాళ్ళ సెటిల్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు శని యొక్క స్థితి బాగోలేదని అర్థం, లేదా పాపకత్తిలో ఉండడం జరుగుతుంది, పాపగ్రహాలతో ఉండడం జరుగుతుంది. కారణం ఏమిటంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ. ఎవరో చక్కటి ఉద్యోగం ఉన్నదాన్ని మనం ఏదో ఇబ్బంది పెట్టాం వాళ్ళని, మంచి ఉద్యోగం వచ్చినా ఆ యొక్క ధర్మబద్ధంగా మనం చేయలేరు. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఈ శని యొక్క స్థితి అలా ఉంటుంది. మరి శని స్థితి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సర్వసాధారణంగా నరాలకు సంబంధించిన ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగ సంబంధించిన విషయంలో వాళ్ళు చేసేటువంటి కెరియర్ ఏదైతే ఉంటుందో ఆ కెరియర్ గ్రోత్ సరిగా లేకపోవడం కానీ, అదేవిధంగా వారికి ప్రతి పని కూడా ఆటంకములుగా వెళ్ళడం. ఎందుకంటే కర్మకారకుడు కదా, కర్మకారకుడు కేతువుతో కలిసి ఆటంకాలుగా వెళ్ళడం. కేతువుతో కలిసి చంద్రుడితో కూడా ఉంటే వైరాగ్యం. అంటే ఏమిటి, నాకు ఇదేమీ వద్దు, నాకు ఒక సన్యాసిగా ఉండిపోతాను అంటూ ఉంటారు కొంతమంది, మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతసేపు, కొంచెంసేపే ఉండదు, మళ్ళీ తర్వాత మారుతుంది. మరి కొంతమందికి మరీ సన్యాసి యోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్, బట్ ఇలా జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి విషయంలోని జీవితంలో ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి, గ్రోత్ రావట్లేదు. నా కర్మ ఏంటో ఇలా ఉంది అనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే శని భగవానుడి యొక్క గ్రహస్థితి సరిగ్గా మీకు బాగలేదని. మరి బాగుంటే కనుక, అదే శని బాగుంటే ఏమవుతుందంటే, చిన్న వయసులోనే ఉద్యోగం, చిన్న వయసులోనే ఏదో ఒక వర్క్లో సెట్ అయిపోవడం, అదేవిధంగా ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడం. ఐరను, స్టీలు, అదేవిధంగా కొంత రాహు కూడా కలిసినట్లయితే సిమెంట్ రిలేటెడ్ సంబంధించిన నూనె వ్యాపారాలు, మరియు కన్సల్టెన్సీస్, జాబ్ కన్సల్టెన్సీస్, ఇట్లాంటి వాటిలో కూడా రాణిస్తాడు శని కనుక బాగున్నట్లయితే. అయితే ఈ శని యొక్క స్థితి బాగోలేదండి, నేను ముఖ్యంగా కర్మను అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది నా పరిస్థితి, అన్నీ లేట్ అవుతున్నాయి, అన్నీ కూడా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు కూడా సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఈ యొక్క కార్తీక మాసంలో నువ్వుల నూనె, స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెని తీసుకొని దీపాలు పెట్టండి. ఇంకా ఎక్కువగా నాకు సంపదలు ఎక్కువ ఉన్నాయి అనుకునేటువంటి వారు నువ్వుల నూనెని ఈ యొక్క ఆలయాల్లో ఈ యొక్క మాసంలో ఎక్కువగా దీపాలు పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి మాసంలో నువ్వుల నూనెని దానంగా ఇవ్వండి ఆలయంలో. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేస్తారు శివుడికి, ఆ రకంగా అభిషేకం చేయండి. మరియు నువ్వులు దానంగా ఇవ్వవచ్చు. అలానే గోవులకు తీసుకెళ్ళి నువ్వులు మాత్రం తినిపించకండి దయచేసి. అదేదైనా గర్భంతో ఉంటే అది విచ్ఛిన్నమై ఇబ్బంది పడతారు మీరు. కాబట్టి అటువంటి తప్పిదం ఎప్పుడూ కూడా చేయకండి. వీలైతే నువ్వుల ప్రదేశంలో బెల్లము తినిపించండి, చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క నూనె
మరియు నువ్వులు, నీలము రంగు వస్త్రము, ఈ దానములతో పాటు నేను చెప్పినటువంటి గోవుకి తినిపించడం చేసినట్లయితే ఇక్కడి నుంచి మీ యొక్క కర్మ ఈ 30 రోజులు కనుక ఈ యొక్క పనుల్లో ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా శనివారం ఉపవాసం ఉండడము, వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి యొక్క దర్శనము, అదేవిధంగా శివాలయ దర్శనాలు కూడా చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. అయితే ఇందులో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాలలో అభిషేకం చేసుకోవడం కానీ, అంటే ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రదేశాల్లో ఆలయాలు ఉండవు, ఆలయానికి వెళ్ళి చేసుకోవాలి అన్నప్పుడు, అలాంటప్పుడు ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఒకటి. మరికొన్ని ప్రదేశాల్లో వేరే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు దానం ఇవ్వడం కుదరదు. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మరి నాకు ఈ దోషం ఉంది, ఈ నవగ్రహాల్లో ఈ దోషం ఉందని నాకు తెలిసింది, బాగోలేదు, అందుకని నేను ఈ యొక్క ఫలితాన్ని నేను పొందుతున్నాను, నాకు అర్థమవుతుంది, మరి ఎలాగా, నేను విదేశాల్లో ఉన్నాను కదా, నేను దానం ఎలా ఇవ్వాలి అంటే, భారతదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ తల్లి, తండ్రి, అన్నదమ్ములో, చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు, వారికి మీరు ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసి, అంటే దానానికి సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కొనుక్కొని మీ పేరు నక్షత్రం మీద దానం ఇవ్వమని చెప్పవచ్చు. అదేవిధంగా శివాలయాల అభిషేకాలు కూడా మీ పేరు గోత్రాన్ని చెప్పి అభిషేకం చేయించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ దానం ఇచ్చేటప్పుడు కాస్త వాట్సాప్ కాల్లో చూడడము చేస్తే కనుక ఇంకాస్త మీకు ఆ దానం ఇచ్చాను కదా అనే సంతృప్తి, చూసినా చూడకపోయినా ఆ ఫలితం ఉంటుంది, కానీ ఇది చేయాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరి గోశాలకు వెళ్ళి గోవులకి ఎలా సేవ చేయాలండి? మీకు తెలిసిన స్నేహితులకో, మిత్రులకో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో ఈ ధనాన్ని నేను ప్రత్యేకంగా గోవుకు ఇవ్వడానికి, లేకపోతే గోశాలలో తినిపించడానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నా పేరు మీద చేయండి అని కాస్త ఆ సమయంలో మీరు చూస్తూ వాళ్ళ గోవుకి ఏదైనా తినిపించడం చేస్తే కూడా ఆ యొక్క ఫలితం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము గనక ఏ గ్రహం పాడైనా కూడా ఆ గ్రహ సంబంధించినటువంటి దోషము ఏదైతే ఉందో అది బాగోలేదు, నన్ను హింసిస్తున్నాడనే భావన కాకుండా, నేను చేసినటువంటి పాపము మూలంగానే ఈ యొక్క గ్రహస్థితి కావచ్చు, భావం అంటారు, 12 భావాలు అంటారు, ఈ యొక్క భావం పాడైందనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని లేదా ఈశ్వరుణ్ణి, మీ ఇష్టదైవం విష్ణువు అయితే విష్ణువుని, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని తలుచుకొని, నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా అయింది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఆ యొక్క కర్మలు చేయకుండా ఉంటానని, ఏదైతే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో దానికి పాజిటివ్గా, అంటే ఉదాహరణకి మీకు ఒక అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, రవి బాలేడు అధికారి ఇబ్బంది పెడుతున్నాడు, మీరు మీ కింద వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు అక్కడి నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి నేను నా కింద వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటాడు. ఏమవుతుంది, ఆ పాపం వల్లే ఆ అధికారులు ఇబ్బంది పెట్టడం జరిగింది, మీరు ఇంకొంచెం మళ్ళీ మీ కింద వారిని పెడితే ఏమవుతుందంటే దాని ప్రభావం పెరుగుతుంది. ఎవరో మానసికంగా ఇబ్బంది పడ్డారు, చంద్రుడు బాలేడని పడ్డప్పుడు ఏం చేస్తారు, ఇంకొకరిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ఇంకోళ్ళు మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఏమవుతుంటుందంటే ప్రతిదీ కూడా ఎవరో మనల్ని మోసం చేశారు, అయితే నేను ఇంకోళ్ళు మోసం చేస్తాను, నేను మోసపోయానుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు మోసపోతే నిన్ను మోసం చేసిన వాడికి కర్మ తగిలేటువంటి దాంట్లో ఉన్నప్పుడు కర్మ వాడికి తగులుకుంటుంది. లేదు, ఆల్రెడీ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి మోసం సంబంధించినటువంటిది ఇప్పుడు అనుభవిస్తున్నామైనా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా జాతకాలు, వాస్తు ఎలాగున్నా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి పాదాలను ఆశ్రయించామా, మీకు ఎటువంటి స్థితిలో ఉన్నా మీకు ఆ శక్తిని అందిస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మీరు తట్టుకునేటువంటి శక్తిని అందిస్తుంది. శ్రీమాత్రే నమః.